ఆచారాలకే విలువ, మనిషికి కాదు. యేసు భోజన పంక్తిన కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందు స్నానము చేయలేదని ఆ పరిసయుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగమును చేసిన వాడు లోపల భాగమును చేయలేదా? మీకు కలిగినవన్నీ ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నీయు శుద్ధిగా కనపడును. అయ్యో వేషధారులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపలకు శృంగారంగా కనపడును, కానీ లోపల చచ్చిన వారి సమస్త కల్మషముతోనూ వాసనతోనూ నిండి ఉన్నవి. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుదురు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకుని పోయిరి. మీరు లోపలికి ప్రవేశింపరు.